వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఆదేశాల మేరకు శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా అంగలూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల సమక్షంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్రా కిషోర్, మండల ఎంఈఓ ఏ రామ తులసి మరియు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ దొడ్డా ప్రసాద్ మరియు బొల్ల రమేష్ మరియు నర్ర రాజ్యం మరియు సుబ్బారావు మరియు మునుగోటి మల్లయ్య మరియు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజు మాక్సిమం ఏంటంటే గతంలో ఈ డిఎస్లో 100 మంది పిల్లలు ఉన్నారు, ఈ రోజు 90 మంది 50 మంది ఉన్నారు। ఎందువల్ల గవర్నమెంట్ స్కూల్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తే పేదవాళ్ళకు కూడా నాణ్యమైన విద్య వస్తున్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ఇంత మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది। దీనికి మేము ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే గ్రామాల్లో జరుగుతాయో గ్రామాల్లో కులాలు ఈ ఫీలింగ్స్ ఉండవు, మనందరం ఒకటే, అందరం ఐకమత్యంగా ఉండాలి, అందరం బాగుంటేనే మన ఊరి అభివృద్ధి చెందుతుందని కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది। కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఖచ్చితంగా రేపు స్కూల్కి ఏ అవసరమైనా కూడా ఎవరైనా మా నాయకులు అవ్వచ్చు, మా మిత్రుల సహకారంతో స్కూల్కి ఏ అవసరమైనా కూడా మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము। ఖచ్చితంగా విద్యారంగంలో అయితే ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు ఆయనకి ఐటీ రంగం ఉన్నప్పటికీ విద్యా రంగం వేరే వాళ్ళకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ విద్యారంగంలో ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి, పేదవాడికి నాణ్యమైన విద్య ఇవ్వాలి। ఈరోజు పేదవాడి బిడ్డలు చదువుకోవాలంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎల్కేజీ కూడా 50,000 రూపాయలు అవుతుంది, ఇంకొంచెం హైయర్ స్టడీస్ పెరిగే కొంది 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అవుతుంది। ఇప్పుడు మేమే ఉన్నాం, మేము బీటెక్ చదువుకున్నాం, బీటెక్ 4 సంవత్సరాలు చదువుకున్నా కూడా ఒక్కొక్క సంవత్సరానికి 2 లక్షలు, 3 లక్షలు ఫీజులు అవుతాయి। 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎవరికి అంత జ్ఞానం ఉండదు। అందరూ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నెలకు 30,000, 40,000 ఖర్చు పెట్టి అమీర్పేటకి వెళ్ళి కోచింగ్ తీసుకుంటే కానీ మళ్ళీ ఏదైనా ఉద్యోగానికి మనం ఎలిజిబుల్ అయ్యే పరిస్థితి, అంటే ఆ కోర్సు ఏదైనా తీసుకుంటే కానీ మనకి ఉద్యోగ అవకాశాలు రావు। ఇవన్నీ గమనించి విద్యారంగంలో ఏ విధంగా మార్పులు చేయాలి, ఏ విధంగా మార్పులు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ గొప్పగా ఉంటుంది, పేదవాడి పిల్లలకి చదువుకోగానే ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి। కాబట్టి నారా లోకేష్ బాబు గారు చొరవతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సంపూర్ణంగా పేదవాడికి నాణ్యమైన విద్య వస్తున్న నమ్మకం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే రకరకాల కులాలు ఉన్న వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు కూడా మంది ఈ కులం అని చెప్పకూడదు। ఈ ఊర్లో వాళ్ళు మన అంగలూరు, మనందరం మనుషులు, మన మధ్య కులాలు లేవు, ఎవరైతే మనందరం మంచిగా ఉండాలి ఆ విధంగా చెప్పాలి। కానీ దయచేసి పిల్లలకి ఎటువంటి కులాలు కానీ రాజకీయాలు కూడా మీరు దూరంగా ఉంచాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు।